శ్రీకాకుళం జిల్లా చుట్టుపక్కల ఉండేటోళ్ళు హరిగోస పడుతుర్రబ్బా గీ మూగ జీవులతోని. ఇక మొన్నటిదాకానేమో పొద్దుమాపు చూసుకోకుండా గజరాజు హల్చల్ చేస్తే ఇప్పుడు చూడుర్రి ఏం వచ్చిందో. ఇక శ్రీకాకుళంలుండే జనాల మీద మొన్నటిదాకా ఏనుగు పగబడితే ఇప్పుడు చూడుర్రి చెట్టు సందులకెంచి గురాయించి చూస్తున్న ఎలుగుబంటి పగబట్టిందుల్లా. మొన్న మధ్య ఎలుగుబంటి దాడిలో ఒక రైతు సుత చనిపోయిండు కదా. అయితే ఇప్పుడు సుత గట్లనే పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలంలోన్న తీగడూరు గ్రామంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అయితే ఇప్పుడు జీడి పంట షురూ అవ్వడుతోని రైతులు జీడి పిక్కలు ఏరుకునేటందుకు ఎప్పట్లెక్కనే జీడి తోటలకు పోంగనే ఇగో గిట్ల చెట్లల్లా నక్కి దొంగ సూపులు చూసుకుంటా రైతుల మీదకి వచ్చిందట. ఇక ఎలుగుబంటి ఒర్రుడు చూసిన రైతులు భయపడి ఒకటే ఉరుకుడు ఉరికిరట ఊరుదాకా. అయితే అక్కడున్న యువ పోరల్ని ఎంటేసుకొస్తే వాళ్ళు కర్రలతోని ఒకటే ఒర్రుకుంటా సీటీలు కొట్టుకుంటా కేకలేసుడుతోని అంతమందిని ఒకటేసారి చూడంగానే ఎలుగుబంటి మెల్లగా ఎట్లా అడవిలకు జారుకుందో చూడుర్రి. ఇక మొన్నటిదాకా ఏనుగు, ఇప్పుడు గిట్ల ఎలుగుబంటి. ఎప్పుడు ఏ క్షణాన్ని ఎవరి మీద దాడి చేస్తుందోనని జనాలు భయపడతారట. ఓ అటవీ శాఖ అధికారులు జర మీరే వాటి సంగతి చూడాలి అని ఒక తీర్ల అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు చుట్టుపక్కల జనాలు.